సో సైన్, కాస్, టాన్, కాట్, సీకెంట్, కొసికెంట్ ఈ 6 రేషియోస్కి సంబంధించి నేర్చుకుంటుంది. అయితే 11.3లో ఏమంటాడు, కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. దాంట్లో ఏమంటాడంటే సైన్ ఆఫ్ 90 మైనస్ ఏ ఉందనుకో, దాన్ని కాస్ ఏ అని రాయొచ్చు. ఎట్లా రాయొచ్చు ఇప్పుడు చెప్తా. అట్లాగే కాస్ ఆఫ్ 90 మైనస్ ఏ అని ఉందనుకో, సైన్ ఏ అని రాయొచ్చు. అట్లాగే tan 90 మైనస్ ఏ ఉంటే చక్కగా విని ఉంటే బంద్ చేస్తా, అది ఆడబెట్టు. సో కాట్ ఏ, అట్లాగే కాట్ 90 మైనస్ ఏ ఉంటే tan ఏ, సీకెంట్ 90 మైనస్ ఏ ఉంటే చెప్పు. కాదు, కొసికెంట్ ఏ. అట్లాగే కొసికెంట్ 90 మైనస్ ఏ ఉంటే సీకెంట్ ఏ. ఇక్కడ అబ్జర్వ్ చేయి, సైన్కి 90 మైనస్ ఏ ఉంటే కాస్ వస్తుంది, కాస్కి 90 మైనస్ ఏ ఉంటే సైన్ వస్తుంది. అబ్జర్వ్ చేసినాం. అట్లాగే ట్యాన్, కాట్, ట్యాన్ 90 మైనస్ ఏ ఉంటే కాట్ వస్తుంది, కాట్ 90 మైనస్ ఏ ఉంటే ట్యాన్ వస్తుంది. అట్లాగే సీకెంట్ కూడా, సీకెంట్ 90 మైనస్ ఏ ఉంటే కొసికెంట్, కొసికెంట్ 90 మైనస్ ఏ ఉంటే సీకెంట్. సో వీటిని ఏమంటామంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్స్ అంటాం. కాంప్లిమెంటరీ ఫంక్షన్స్ అంటే సైన్ ఈజ్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఆఫ్ కాస్ ఫంక్షన్. చెప్తా కొంచెం ఓపిక. సైన్కి కాంప్లిమెంటరీ ఫంక్షన్ కాస్ అవుతుంది, కాస్కి కాంప్లిమెంటరీ ఫంక్షన్ సైన్ అవుతుంది. అట్లాగే ట్యాన్కి కాంప్లిమెంటరీ కాట్, కాట్కి కాంప్లిమెంటరీ ట్యాన్, సీకెంట్కి కొసికెంట్, కొసికెంట్కి సీకెంట్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, అసలు ఇవి ఎట్లొస్తున్నాయి అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయి. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది ఏబిసి ట్రయాంగిల్ అనుకో. ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడుతున్నాం. సైన్ ఏ ఏమవుతుంది, సైన్ ఏ ఆపోజిట్ సైడ్ అంటే బీసీ బై సిఏ, బీసీ బై ఏసీ. డైరెక్ట్ రాస్తున్నా, ఆపోజిట్ సైడ్ బై ఏకి ఆపోజిట్ బీసీ బై హైపోటెనస్ ఏసీ. అట్లాగే కాస్ ఏ ఏమవుతుంది, కాస్ ఏమవుతుంది అడ్జసెంట్ అండి, ఏబీ బై ఏసీ. ఏబి అడ్జసెంట్ సైడ్, ఏసీ హైపోటెనస్. ఇది హైపోటెనస్ అని రాసుకోవాలి ఎంబడిన. ఇప్పుడు సైన్ సి చూడు, సైన్ సి ఈక్వల్ టు చెప్పు. అపోజిట్ సైడ్ ఆఫ్ సి ఏబి బై హైపోటెనస్ ఏసీ. అట్లాగే కాస్ సి చూడు, వెరీ గుడ్, అడ్జసెంట్ ఆఫ్ సి బీసీ, హైపోటెనస్ ఏసీ. ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తే సైన్ ఏ ఏముందో కాస్ సి కూడా అదే ఉంది. అట్లాగే కాస్ ఏ ఏముందో సైన్ సి అదే ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇది సపోజ్ ఒక 40 degrees ఉందనుకో, యాంగిల్ ఏ 40 ఉందనుకో, యాంగిల్ సి ఎంత ఉంటుంది, 40 + 90 + x = 180. అంత చేయ అవసరం లేదు, ఇవి మూడు కలిసి 180 కదా. ఇది 90 అయితే కంపల్సరీ ఉంటుంది. 90 + 40 అంటే ఇవి రెండు కలిసి 90 ఉంటే టోటల్ 180 అయిపోతుంది. సో అంత కష్టపడిన అవసరం లేదు, ఇది 90 ఉంది, మొత్తం టోటల్ 180 ఉండాలి. అదే విను, ఇప్పుడు చెప్తున్నా, తెలిసినా కూడా విను.
ఇది 90 ఉంది, టోటల్ 180. ఈ 90 వెళ్ళిపోతే ఈ రెండు కూడా కలిసి మళ్ళీ 90 ఉండాలి. సో డైరెక్ట్ చేయొచ్చు. ఇది 40 ఉంటే ఇది 50 ఉండాలి. ఇట్లా చేసినా అందుకే వినాలి. అర్థమైంది? సో ఇది 10 ఉందనుకో, ఇది 80 ఉంటుంది. అంటే ఇది ఎక్స్ ఉందనుకో, అప్పుడు ఇది ఏముంటుంది అంటే ఇవి రెండు కలిసి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అవుతున్నాయా లేవా? ఏ అండ్ సి. ఒక యాంగిల్ కాంప్లిమెంటరీ అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి 90 అన్నట్టే కదా, 9th నేర్చుకున్నాం. సో ఇది ఎక్స్ ఉందనుకో, వెరీ గుడ్. సో ఇప్పుడు ఇది యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 90 degrees. అంటే యాంగిల్ సిని ఏం రాయొచ్చు మనం? 90 మైనస్ ఏ అని రాయొచ్చా? అంటే ఇప్పుడు సి దగ్గర మనం ఏం రాసుకోవచ్చు? సైన్ 90 మైనస్ ఏ అని రాయొచ్చా లేదా? అట్లాగే కాస్ సి దగ్గర కాస్ 90 మైనస్ ఏ. ఇక్కడ ఇప్పుడు అబ్జర్వ్ చేయి, సైన్ 90 మైనస్ ఏ ఏముంది? సైన్ సి. కానీ సైన్ 90 మైనస్ ఏ ఏముందో కాస్ ఏ కూడా అదే ఉంది చూడు. అర్థమైనా? ఇవి రెండు సేమ్ ఉన్నాయి. అంటే దేర్ ఫోర్ సైన్ 90 మైనస్ ఏ ఈక్వల్ టు కాస్ ఏ అని రాయొచ్చలే. అర్థమైంది? డౌట్? నెక్స్ట్ అట్లాగే కాస్ సి ఇది వచ్చింది, దట్ ఈక్వల్ టు 90 మైనస్ ఏ అని రాస్తున్నాం. కాస్ 90 మైనస్ ఏ ఏముందో దానికి సైన్ కూడా అదే ఉంది, బీసీ బై ఏసీ, బీసీ బై ఏసీ. అంటే ఇవి రెండు కూడా సేమ్. సో మనం ఏం రాయొచ్చు? కాస్ 90 మైనస్ ఏ ఈక్వల్ టు సైన్ ఏ. అర్థమైంది? రిమైనింగ్ అన్నీ కూడా అట్లాగే చేసుకోవచ్చు. ట్యాన్ ఏ ఏముంటుందో ట్యాన్ కాట్ సి అది ఉంటుంది. కాట్ సిని 90 మైనస్ ఏ రాస్తే ట్యాన్ ఏ ఈక్వల్ టు 90 మైనస్ ఏ అవుతుంది. కాట్ 90 మైనస్ ఏ ట్యాన్ అవుతుంది. సీకెంట్ కోసెకంట్ కూడా అట్లాగే. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్స్ ఇప్పుడు ఏమేమి రాయొచ్చు చెప్పు? కాంప్లిమెంటరీ ఫంక్షన్స్ కాంప్లిమెంటరీ ఫంక్షన్స్ ఏమేమవుతాయి? సైన్ అండ్ కాస్ కాంప్లిమెంటరీ ఫంక్షన్స్ టు ఈచ్ అదర్. సైన్కి కాంప్లిమెంటరీ కాస్, కాస్కి కాంప్లిమెంటరీ సైన్. అట్లాగే టాన్ అండ్ కాట్ ఒకటి, తర్వాత సీకెంట్ అండ్ కోసికెంట్ రెండు కలిసి కాంప్లిమెంటరీ ఫంక్షన్. అర్థమైంది? నెక్స్ట్ ఇంకా ఇది ఒకటి. ఈ వీటి మీద డిపెండ్ అయ్యి మనం 11.3 ఎక్సర్సైజ్ మొత్తం చేస్తాం. ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటాయంటే ఇట్లా ఇస్తాడు, ఏం లేదు, ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. కాంప్లిమెంటరీ అంటే మనం ఏమన్నాం? 90 degrees ఉండాలి రెండు కలిసి. అవునా? రెండు కలిసి 90 degrees ఉండాలి. సో రెండు కలిసి 90 degrees వచ్చే ఏదన్నా ప్రాబ్లం కనబడ్డది అనుకో, అవన్నీ మనం ఈ ఫార్ములాస్తోని వాడుకుంటాం. అంటే ఎగ్జాంపుల్ ఏంది చూడు. ఎగ్జాంపుల్ సపోజ్ ఇట్లా ఇచ్చాడు, సైన్ 20 డివైడెడ్ బై కాస్ 70 అని ఇచ్చాడు. సైన్ 20 వాల్యూ మనకు తెలుసా? తెలీదు. కాస్ 70 వాల్యూ తెలుసా? తెలీదు. మరి ఎట్లా చేయాలి ఇది అంటే, నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇవి రెండు కలిసి 90 వస్తుంది, కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో ఈ ఫార్ములాస్ మనం వాడాలని అది హింట్ అన్నట్టు. 90 వస్తే మనం ఆ ఫార్ములాస్ వాడాలి అట్లా. అర్థమైంది? క్వశ్చన్లోనే హింట్ ఉంటుంది ఇట్లా. ఇప్పుడు నీకు కొన్ని చూపిస్తాను ఎక్సర్సైజ్లో కూడా. అన్నీ 90 టోటల్ 90 వచ్చేటట్టు ఉంటాయి. అక్కడొకటి అక్కడొకటి 2 2 3 3 కలిసి. సో ఇప్పుడు దీన్ని మనం ఏం రాయొచ్చు? ఇట్లా రెండు కలిసి 90 ఉంటున్నాయి కదా, రెండింటిని చేంజ్ చేయని అవసరం లేదు, ఒకటే దాన్ని చేంజ్ చేయాలి. ఓకే, సైన్ 20ని నేను చేంజ్ చేస్తున్నా. ఏమని? సైన్కి
ఇప్పుడు ఇక్కడ రాసుకో కావాలంటే 20 + 70 90 కదా, ఇది రఫ్ వర్క్ యాక్చువల్లీ. 20 + 70 90 అంటే 20ని మనం ఏం రాయొచ్చు, 90 - 70 అని రాయొచ్చా? సో ఇప్పుడు 20 దగ్గర నేను ఏం రాస్తున్నానంటే 90 - 70 బై cos 70. ఇది పైన అబ్జర్వ్ చేస్తే ఏముంది, ఇట్లా ఫార్ములా లాగా ఉంది, sin of 90 - a ఈక్వల్ టు cos a. ఏ ప్లేస్లో 70 ఉంది అంతే చేంజ్. అర్థమైంది? ఏ ప్లేస్లో ఏ వాల్యూ అయినా రావచ్చు. ఏ ఉండొచ్చు, ఎక్స్ ఉండొచ్చు, 10 ఉండొచ్చు. సపోజ్ 90 - 10 ఉందనుకో cos 10 అవుతుంది. 90 - 1000 ఉందనుకో cos 1000 అవుతుంది. ఓకే, అర్థమైంది? అట్లా. సో ఇప్పుడు 90 - 70 ఉంది కాబట్టి ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తున్నాం. అప్పుడు ఏమైంది, sin 90 - a, ఇది a అన్నట్టు. sin 90 - a అంటే cos a, ఇది cos a. a ఏముంది 70 బై cos 70. అందుకే ఇట్లా కంపల్సరీ రాసుకోవాలి. ఇది రాస్తేనే ఈ ఐడియా వస్తుంది. సో ఈ 1 జా పోయి 1 అవుతుంది. అర్థమైంది? ప్రాబ్లంలోనే హింట్ ఉంటుంది ఏ ఫార్ములా యూజ్ చేయాలి. ఎందుకంటే మనకు sin 20, 30, 70 వాల్యూస్ తెలియదు. sin 0 తెలుసు, sin 30 తెలుసు, 45 తెలుసు, 60 తెలుసు, 90 తెలుసు, ఇట్లా వేరే వేరే తెలియదు. సో అప్పుడు మనం ఇట్లా ఫార్ములా ఐడెంటిఫై చేయాలి. ఇదే మెయిన్ దీంట్లో. ట్రిగ్నామెట్రీనే డిసైడ్ చేస్తుంది ఇంటర్లో ఎంపీసీ తీసుకోవాలన్నా, బైపీసీ తీసుకోవాలన్నా, సిఈసీ తీసుకోవాలి. వేరే తెలియదు కానీ ఎంపీసీ తీసుకోవాలన్నా వద్దా మాత్రం డిసైడ్ అవుతుంది. ఇది మంచిగా చేసినాం అనుకో ఆటోమేటిక్గా ఎంపీసీ తీసుకోవచ్చు కూడా. సో ఏం లేదు, ఐడెంటిఫై చేయాలి. పక్కనే క్వశ్చన్లోనే హింట్ ఉంటుంది. ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చూపిస్తాయి. ఇదిగో secant 35, cosecant 55, 90 ఉంది. సో మనం ఏం రాస్తాం, 35 + 55 = 90 కదా. సో ఏదన్నా ఒకటి అటు పంపి 35 పంపిస్తున్నాను నేను, 90 - 55. అప్పుడు secant 90 - 55 అని రాయొచ్చా లేదా 35 ప్లేస్లో. అప్పుడు secant 90 - a లాగా ఉంది, 55 అవుతుంది. cosecant 55, cosecant 55 1 అవుతుంది, క్యాన్సల్ అవుతుంది. వీడేం చేశాడు, 55 ఇక్కడ పెట్టుకొని 35 కూడా అటు పంపించచ్చు. అప్పుడు 55ని చేంజ్ చేస్తున్నాం, secant 35. అట్లా పైనదన్నా చేంజ్ చేయొచ్చు, కిందదన్నా రెండు చేంజ్ చేసినాం అనుకో మళ్ళీ మొదటికి వస్తుంది. అట్లా రెండు చేంజ్ చేయొద్దు, రెండిట్లో ఏదన్నా ఒకటే చేంజ్ చేయాలి. అప్పుడు రెండు సేమ్ అయిపోతాయి. అప్పుడు మనం ఏమన్నా చేసుకోవచ్చు. ఇదొకటి. దీంట్లో ఇంకా యూజ్ అయ్యేటి ఇక్కడ చూడు, 36, 54, 90. ఇట్లా మనకు క్వశ్చన్లోనే క్లియర్గా హింట్ ఉంటుంది. 12, 78, 90. ఇప్పుడు దీన్ని కూడా మనం మోడిఫై చేయొచ్చు. ఏదన్నా ఎవరన్నా ఒకళ్ళనే మాడిఫై చేయాలి, ఇద్దరిని చేయొచ్చు. 90 - a ఫార్ములా అంటే ఇంటూ ఉండని, బై ఉండని, స్క్వేర్లు ఉండని, ఏమన్నా ఉండని, రెండు కలినవాడి 90 కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఉన్నాయనుకో ఆటోమేటిక్గా ఇదే ఫార్ములా, ఇదే ప్రొసీజర్. ఇక్కడ నువ్వు ఎన్ని ప్రాబ్లమ్స్ అన్నా చూడు సేమ్ అదే ఉంటుంది. ఇక్కడ చూడు 4 ఉన్నాయి, మనకు వీటి వాల్యూస్ తెలివై తెలుసా. 2 90s ఉన్నాయి చూడు, 48కి 42 కలిపితే 90, 16కి 74 కలిపితే 90. అంటే ఈ రెండిట్లో ఎవరన్నా ఒకళ్ళని చేంజ్ చేసుకుంటాం, ఈ రెండిట్లో ఎవరన్నా ఒకళ్ళని చేంజ్ చేసుకుంటాం 90 - a లాగా. అప్పుడు వచ్చేస్తుంది. అర్థమైంది? తర్వాత ఇవి ఇంట్లో ఉన్నాయా బయలు అది నీకు ఇంకొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, అవి చెప్తే నీకు తెలిసిపోతుంది.
సో ఇవన్నీ చేయొచ్చు. ఇది చెప్తా, ఇవి కూడా చెప్పచ్చు. ఇది ఆల్రెడీ ఉంది ఇక్కడనే, a+b 90 అని వాడే ఇస్తున్నాడు. సో మనము ఇక్కడ కండిషన్ కూడా ఇచ్చాడు, tan a = b అని, cot b అని. సో b సబ్స్టిట్యూట్ చేయు 90 - a అని, లేదంటే a = 90 - b అని ఇక్కడన్నా సబ్స్టిట్యూట్ చేయి, వచ్చేస్తుంది. తర్వాత ఇది కూడా అంతే, ట్రయాంగిల్స్ ఏబిసి ట్రయాంగిల్లో ఏబిసి యాంగిల్స్ అన్నాడు. అప్పుడు ఏబిసి కలిసి 180 ఉంటాయి కదా, a+b/2 ఇచ్చిండు అందుకే, అంటే 90 అన్నట్టే కదా, అట్లా వచ్చేస్తుంది. చెప్పమంటే చెప్తా, ట్రై చేయి. ఎక్స్ప్రెస్ 75 cos 65 in terms of ratios angles between 0 and 45. ఇవి మోర్ దాన్ 45 ఉన్నాయి కదా, 45 కన్నా తక్కువ యాంగిల్లో చెప్పమంటున్నాడు. అంటే ఏం చేస్తాం, 75కి ఎంత కలిపితే 90? 15 కలిపితే 90. సో 75 దగ్గర 15 = 90 75 కావాలి కదా, 90 - 15 చేస్తే అది సబ్స్టిట్యూట్ చేస్తే 90 - 15 అంటే cos 15 అయిపోతుంది. అయితే అప్పుడు ఏమైంది, 0 to 45 మధ్యలో ఉందా లేదా? అట్లాగే ఇది కూడా 65కి ఎంత కలిపితే 90? కంపల్సరీ ఇట్లా +=90 అని రాసుకొని చేస్తేనే వస్తుంది. వింటున్నావు? నువ్వు డైరెక్ట్ చేస్తా అంటే చాలామంది ఇక్కడ చేసే మిస్టేక్ చెప్తాయి. ఇప్పుడు 20 ఉంది, 90 - 20 రాసేస్తారు ఈడ డైరెక్ట్. రాస్తారు అట్లా రాయాలనిపిస్తుంది. అదే అట్లా రాయొద్దు, తప్పు పోతుంది. అంటే అట్లా పోవద్దు అంటే ఇట్లా చేయాలి కంపల్సరీ. 20 అన్నప్పుడు 20 పెట్టుకొని 17 పంపించుకొని చేయాలి. అదే ఇక్కడ ఉన్నదాన్ని అంతే ఉంచుకొని పంపిస్తాం మిగిలిన దాన్ని. నువ్వు ఇది చేంజ్ చేయాలనుకో, 70 పెట్టుకొని 20 అటు పంపించి ఇక్కడ రాస్తాం. అర్థమైంది? నెక్స్ట్ చెప్తున్నా, ఇక్కడనే చెప్తా అవి కూడా. ఇప్పుడు మొన్న ఏం చెప్పినాం మనం, సైన్ కాస్ టాన్ చెప్పినాం. అయితే టాన్కి రెసిప్రోకల్ ఏంటి? కాట్. సో 1/tan a = cot a. అట్లాగే 1/cot a చేస్తే tan a. సో 1/cot a చేస్తున్నాం అనుకో, tan a. ఇప్పుడు ఈ ట్యాన్ని అటు పంపించాను అనుకో, ఏమవుతుంది, ఇక్కడున్న ట్యాన్ని ఇటు పంపిస్తుంది. ఇది డివిజన్లో ఉంది, అటు వెళ్తే మల్టిప్లికేషన్. అప్పుడు cot a × tan a = 1 అవుతుందా లేదా? అర్థమైంది? నెక్స్ట్ దీన్ని చూడు, ఇక్కడ కూడా అటు పంపిస్తే tan a × cot a = 1. అర్థమైంది? సో ఇక్కడ ఇది ఒక ఫార్ములా, ఇది ఒక ఫార్ములా. 1/tan a = cot a వచ్చు, 1/cot a = tan a కూడా వచ్చు. అది కూడా వచ్చు. అంటే ఇవి రెండు మల్టిప్లై చేస్తే 1 వస్తుంది. అంటే రెసిప్రోకల్స్ని మల్టిప్లై చేస్తే 1 వస్తుంది. అట్లాగే సైన్కి రెసిప్రోకల్ కొసెక్. సో సైన్ × కొసెక్ కూడా 1 అయింది. అది రాస్తా ఇప్పుడు, ఇక డబుల్ రాయా, డైరెక్ట్ రాస్తా. 1/sin ఉందనుకో, కొసెక్. కాబట్టి ఏం రాయొచ్చు, sin a × cosec a = 1 అని రాయొచ్చలే.
అట్లాగే 1/cosec A ఈక్వల్ టు sin A అవుతుంది, దీనికి రివర్స్ దీనిలాగా. అట్లాగే అది కూడా రాయాలి లేకుంటే 1/cosec A ఈక్వల్ టు sin A. అప్పుడు ఏమవుతుంది, cosec A ఇంటూ sin A ఈక్వల్ టు 1. నెక్స్ట్ సీకెంట్ కోసికెంట్. ఇప్పుడు కాస్ ఏకి రెసిప్రోకల్ ఏంది, సీకెంట్. ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే సీకెంట్ ఏ ఇంటూ కాస్ ఏ ఈక్వల్ టు 1. దీనికి రివర్స్లో కూడా రాయొచ్చు, 1/sec ఏ ఈక్వల్ టు కాస్ ఏ. ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే మళ్ళీ 1. ఇవన్నీ ఫార్ములాస్. ఇవి ఎక్కడ యూజ్ అవుతాయి మనకు, తర్వాత యూజ్ అవుతాయి. అంటే సపోజ్ ఇట్లుంది ప్రాబ్లం, సేమ్ ఇట్లాంటిదే ఇంకోటి చెప్తాడు ఎగ్జాంపుల్. మనకు సీకెంట్ 10 ఇంటూ కాస్ 80. వస్తున్నా. సో 10 ప్లస్ 80 అంటే 90 కదా, 80. సో 10 అన్న 19 18 అన్న ఎవరన్నా ఒకళ్ళని చేంజ్ చేసుకోవాలి. దేన్ని చేయాలో చెప్పు. 10ని చేంజ్ చేద్దాం. సరే ఈ ప్రాబ్లం తక్కువ, ఇది కొసెక్ అనుకో. కొసెక్ 10 ఇంటూ కాస్ 80 అని ఇచ్చాడు అనుకో. సపోజ్ 10ని చేంజ్ చేద్దాం. ఇప్పుడు 10 ప్లేస్లో ఏం రాయొచ్చు, 90 మైనస్ 80 అన్న 10 కదా. సో 10 ప్లేస్లో ఇప్పుడు 90 మైనస్ 80 రాస్తున్నా. అప్పుడు ఏమవుతుంది, కొసెక్ 90 మైనస్ 80 ఇంటూ కాస్ 80. అంతేనా, అర్థమైందా? కొసెక్ 10 ఇచ్చాడు, 80 కాస్ 80. మళ్ళీ అబ్జర్వ్ చేస్తే కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఉన్నాయి. ఇంటూలోనే మరి, ఇంటూ డాట్ అంటే ఇంటూ కదా. సో 10 ప్లస్ 80 90 కదా. కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఫార్ములాస్ యూజ్ చేయాలని హింట్ దొరికింది మనకు. అప్పుడు 10 ప్లస్ 80 90 రాసుకోవాలి. నువ్వు 10ని చేంజ్ చేద్దాం అనుకుంటున్నావు కాబట్టి 10 ఉంచుకొని మిగిలింది 80 పంపిస్తున్నావు. అది రాస్తే 90 మైనస్ 80 కాస్ 80. సరే 90 మైనస్ 80 ఇంటూ కాస్ 80. కొసెక్ 90 మైనస్ ఏ ఉంది. అప్పుడు ఏమవుతుంది, కొసెక్కి కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమని చెప్పాను నేను ఇక్కడ ఇది సీకెంట్కి కొసికెంట్, కొసికెంట్కి సీకెంట్. కాబట్టి ఇప్పుడు సీకెంట్ 80, లేదంటే ఫార్ములాస్ కూడా గుర్తుపెట్టుకోవచ్చు. కొసికెంట్ 90 మైనస్ ఏ అంటే సీకెంట్ ఏ, సీకెంట్ 80 ఇంటూ కాస్ 80. వింటున్నా, సీకెంట్ 80 ఇంటూ కాస్ 80 ఏముంది ఇప్పుడు చెప్పాను మనం, సీకెంట్ ఇంటూ కాస్. ఏ ప్లేస్లో 80 ఉంది, సీకెంట్ 80 ఇంటూ కాస్ 80 అంటే 1 అన్నట్టు. లేదంటే ఇట్లా డైరెక్ట్ 1 అని కూడా రాయొచ్చు, లేదంటే ఇట్లా కూడా రాయొచ్చు. సీకెంట్ 80 అంటే ఏమన్నాం, లేదంటే ఇంకో తీరు కూడా చేయొచ్చు. సీకెంట్ 80 అంటే ఏంది, రెసిప్రోకల్ ఆఫ్ కాదు, రెసిప్రోకల్. దేన్ని 1/, చేస్తే సీకెంట్ వస్తుంది, కాస్. సో 1/cos 80 అని దీన్ని రాసుకోవచ్చు. ఈ కాస్ 80 ఇంతే ఉంటుంది. సో కాస్ 80 1 జా, కాస్ 80 1 జా పోతే 1 మిగులుతుంది. లేదంటే డైరెక్ట్ ఫార్ములాతో కూడా 1 అని రాసుకోవచ్చు. అర్థమైంది? ఈ ఫార్ములాస్ బై యాడ్ చేస్తే 11.3 మొత్తం వచ్చేసినట్టు.
రాని ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే చెప్తా. తర్వాత రేపటి కోసం ఫార్ములాస్ వస్తాయి. ఈ ఫార్ములాస్ వస్తేనే రేపటి క్లాస్ చెప్తా, లేకుంటే లేదు. ఇది టేబుల్, దీంట్లో ఉంది ఆల్రెడీ. sin ఈక్వల్ టు sin 0 ఈక్వల్ టు 0. sin ఎంత? 0 తర్వాత 15 కదా, 15 1/2. దాని తర్వాత కాదు, విను. సైన్, కాస్, tan ఈ మూడు రావాలి. sin 0 0, sin నాకు ఇవి ఈ డిగ్రీలు అదే 30 45 60 90 అన్నిటికీ ఇవే. ఇవి ఎట్లా చేస్తామంటే sin 0 0, sin 30 1/2, sin 45 1/√2, sin 60 √3/2, sin 90 1, cos 0 1. దీనికి రివర్స్ ఉంటుంది. ఇక్కడ 91 ఉంటుంది, ఇక్కడ ఇందాక చెప్పుకున్నాం కాంప్లిమెంటరీ ఫంక్షన్ కదా. cos 0 అంటే ఏమని రాయొచ్చు, 90 మైనస్ 90 రాయొచ్చు కదా. అంటే 90 మైనస్ 90 అంటే sin 90 అవుతుంది. sin 90 ఏముందో cos 0 అదే ఉంటుంది. అదేనండి. నెక్స్ట్ ఇది cos 30 √3/2, cos 45 1/√2, cos 60 1/2, cos 90 0. అయితే ఇక్కడ ఇంకొకటి విషయం చెప్పేది ఏముందంటే, ఈ tan ఉంది కదా, tan ఏ ఉందనుకో ఏమని రాయొచ్చు అంటే sin a బై cos a అని కూడా రాయొచ్చు. ఎందుకు చూడు, sin a అంటే ఏంది, అపోజిట్ బై హైపోటెనస్. ఇది అడ్జసెంట్ బై హైపోటెనస్. అది హైపోటెనస్ పోతే అపోజిట్ బై అడ్జసెంట్ అని వస్తుందా లేదా, అంటే tan అన్నట్టే కదా, అట్లా అన్నది. సో ఇది మెయిన్ ఫార్ములా. tan దగ్గర sin a బై cos a అని కూడా రాసుకోవచ్చు. గుర్తుంటుందా? ఇది ఇంకొక ఫార్ములా. తర్వాత సిమిలర్లీ cot a అంటే రెసిప్రోకల్ కదా. సో tanకి 1/, చేస్తే cot వస్తుంది. అంటే tanకి 1/, చేస్తే ఇవేమవుతాయి, cos a బై sin a. అర్థమైంది? ఇవి కూడా 11 పాయింట్ దాంట్లో యూజ్ అవుతాయి 3లో. తర్వాత ఈ రెండిటితోని నువ్వు మిగిలిన టేబుల్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ఎట్లా చూడు, tan రావాలి. ఇప్పుడు నువ్వు మెయిన్గా బైహార్ట్ చేయాల్సింది సైన్, కాస్. ఇవి మెయిన్, ఇదొకటి ఇదొకటి. ఈ వాల్యూస్ వచ్చేసినాయి అనుకో ఆటోమేటిక్గా tan వస్తుంది. ఎందుకు అంటే tan అంటే ఏమని చెప్పుకున్నాం, sin a బై cos a. అంటే sin 0 బై cos 0 చేసినాం అనుకో tan 0 వచ్చేస్తుంది. 0/1 చేయి, 1 1 జా 1 0 జా, సో 0 మిగులుతుంది. సో 1/2 √3/2, 2 1 జా 2 1 జా పోతే 1/√3 మిగులుతుంది. అదే tan 30 అవుతుంది. అట్లాగే tan 45 కావాలంటే sin 45 బై cos 45, tan 45 వస్తుంది. సేమ్ ఉన్నాయి కదా, 1 1 1 జా. అట్లాగే tan 60 కావాలి. ఇప్పుడు tan 60 కావాలంటే sin 60 బై cos 60 చేస్తే వచ్చేస్తుంది. 1/0 tan 90 కావాలంటే sin 90 బై cos 90. కాకపోతే 1/0 మొన్న చెప్పిన అన్డిఫైన్డ్, 1/0 అన్డిఫైన్డ్. తర్వాత √−1 కూడా అన్డిఫైన్డ్ చెప్పుకున్నాం కదా. తర్వాత 0/0 కూడా అన్డిఫైన్డ్. 0/0 కూడా అన్డిఫైన్డ్.
ఇట్లా కొన్ని అన్డిఫైన్డ్ ఇంకా చాలా ఉన్నాయి. దాంట్లో ఇవి మనకు ఇప్పుడు బాగా యూజ్ అవుతాయి. ఇట్లా ఏమన్నా ఇవి చాప్టర్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఇవి యూజ్ అవుతున్నాయి కదా మనకు. ఇప్పుడు 1/0 అదే ఇవి వేరే అవి వేరే ఇవితోటి చాప్టర్స్ చాప్టర్స్ ఉన్నాయి. ఇంటర్లు ఉంటాయి. ఇంటర్లో ఎక్కువ ఏం చాప్టర్ ఉంటుంది? ఉంటాయి చూడు, అర్థమైందా? tan అట్లాగే cot A అంటే ఏమన్నాను ఇందాక, cos A బై sin A. సో ఇప్పుడు cos బై sin చేస్తే అంటే రివర్స్ 1/0 చేస్తాం, cot 0 వస్తుంది. ఇది బై ఇది చేస్తాం అట్లా. అందుకే రెసిప్రోకల్, ట్యాన్కి రెసిప్రోకల్ కదా, డైరెక్ట్ కూడా చేసుకోవచ్చు. 1/tan అని రాసుకున్నాం అనుకో, 1/0 ఇందాక చెప్పుకున్నాం అన్డిఫైన్డ్, అందుకే అన్డిఫైన్డ్, నాట్ డిఫైన్డ్ అన్నాడు. తర్వాత ట్యాన్కి రెసిప్రోకల్ కాట్ కదా, సో tan 30కి రెసిప్రోకల్ చేస్తే cot 30 వస్తుంది. 1/√3కి రెసిప్రోకల్ అయింది √3, అర్థమైంది? 1కి రెసిప్రోకల్, √3కి రెసిప్రోకల్, 1/నాట్ డిఫైన్డ్ అంటే 0 అన్నట్టు. 1/0 వచ్చింది, 0/1. 1/ అన్డిఫైన్డ్ ఉందనుకో 0 వస్తుంది. 1/0 ఉందనుకో 1/0 అన్నా వస్తుంది, అన్డిఫైన్డ్ వస్తుంది. 0 1 0 0 1 1 వస్తుందా? ఎన్నిట్లో కూడా రాదు, అందుకే అన్డిఫైన్డ్. అర్థమైంది? 0/1 ఉంటే అప్పుడు 0 వస్తుంది. అర్థమైందా? tan రెండు తీర్లో చేయొచ్చు, cos బై sin చేయొచ్చు, లేదంటే ట్యాన్కి రెసిప్రోకల్ చేయొచ్చు. సీకెంట్ కూడా అంతే. సీకెంట్ అంటే ఏంది? కాస్కి రెసిప్రోకల్ కదా, సో 1/1 1, 1/√3/2 2/3 వస్తుంది. అట్లా sin 45 కావాలి, సీకెంట్ 45 కావాలనుకో, అప్పుడు ఏం చేయాలి? 1/cos 45 అన్నట్టు. ఇది సీకెంట్ అంటే 1/cos అన్నట్టే కదా. సో సీకెంట్ 45 అంటే 1/cos 45. cos 45 ఏముంది తీసుకొని దానికి రెసిప్రోకల్ చేయి వస్తుంది. అట్లా ఏదంటే అది కావచ్చు. మేజర్గా రావాల్సింది ఇవి రెండు. ఇవి రెండు వస్తే ఇది వచ్చేస్తుంది, మిగిలినవి ఆటోమేటిక్గా వస్తుంది. ఇవి రెండు వితౌట్ కన్ఫ్యూజన్ రేపు రావాలి. ఇవి వచ్చిన తర్వాత ఇవి కూడా నేర్చుకోవాలి. ఈ టేబుల్ మొత్తం మోర్ దాన్ 3 లైన్స్ రావాలి. ఈ 3 అయితే కంపల్సరీ రేపు వస్తేనే చాప్టర్ చాలు చేస్తాం ఎక్సర్సైజ్, లేకుంటే కాదు. ఇంకా ఇవి కూడా నేర్చుకుంటే మంచిది. ఇది అదే రావాలి. నెక్స్ట్ 11.2కి సంబంధించి టేబుల్, ఇది టేబుల్ బై హార్ట్ చేయి. తర్వాత 11.4కి సంబంధించి కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. లెవెన్ 11.4కి ఏం ఫార్ములాస్ ఉంటాయి అంటే 3 ఫార్ములాస్ ఉంటాయి. ఆ మూడిటితోని ఇంకో కొన్ని ఏంటంటే తయారు చేసుకోవచ్చు. ఎట్లా చూడు, ఫస్ట్ ఫార్ములా ఏంటి అంటే sin² ప్లస్ cos² ఈక్వల్ టు 1. అర్థమైంది? sin² A cos² A ఈక్వల్ టు 1. లేదంటే sin² x ప్లస్ cos² x ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఇవి రెండు ఈక్వల్ ఉన్నప్పుడు 1 వస్తాయి, అట్టప్పుడు రావు. ఇక ఏ ఉంది కాంప్లిమెంటరీ ఉంటే చేంజ్ చేసుకుంటే ఇట్లా చేంజ్ కావచ్చు. ఇప్పుడు మనకి ఎట్లా ఇచ్చిన కాంప్లిమెంటరీ కాకుండా ఇచ్చేసింది మనకు ముందే, sin 8t² ప్లస్ sin 10² అంటే ఇచ్చింది. ఖచ్చితంగా మనం ఇది ఈక్వల్ టు 1 అని లాస్ట్ వరకు చేయాలి. అర్థమైంది? ఇది నెక్స్ట్ వాడు చెప్తారా సార్ ఎక్కడి వరకు చేయాలని ఏమైనా చెప్తారా? చెప్తా, వచ్చినప్పుడు చెప్తా. ఇది అర్థమైంది? sin² A మైనస్ cos² A ఈక్వల్ టు 1. తర్వాత ఇంకోటి ఏంది,
స్క్వేర్ ఏ మైనస్ tan స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంది, వీటికి కాంప్లిమెంటరీ, మళ్ళీ సీకెండ్కి కాంప్లిమెంటరీ కొసెకండ్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. అర్థమైంది? ఈ మూడు ఫార్ములాతోని ఇంకా కొన్ని తెచ్చుకోవచ్చు. ఎట్లా? ఈ మూడు ఫార్ములాస్తోని ఇంకో మూడు ఫార్ములా రెండు వస్తాయి. ఎట్లా చూడు, ఫస్ట్ ఇది చెప్తా, ఇవి రెండు నువ్వు చేసుకో. సైన్ కాస్, టాన్ కాట్, దీని నుంచి టాన్ కాట్ కదా, విను, సైన్ స్క్వేర్ ఏ కాదు ఇది సైన్, ఇది కాస్, కాస్ తర్వాత టాన్ కాట్ కదా. కాదు, ఇదే ఫార్ములాస్ ఇంతే. ఎట్లా వస్తాయో మళ్ళీ చెప్తా ఎక్స్ప్లెనేషన్. దీన్ని ఇప్పటికి సైన్ స్క్వేర్ ఏ ఇక్కడ పెట్టుకుంటే ఇది అటు పోతే ఏమవుతుంది, 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ. ఇది ఒక ఫార్ములా. ఓకే, దీన్ని రూట్ కూడా పెట్టుకోవచ్చు. అప్పుడు రూట్ పెట్టుకుంటే సైన్ ఏ ఈక్వల్ టు అండర్ రూట్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ, అది ఒక ఫార్ములా. అదే కాస్ ఇక్కడనే పెట్టుకున్నా, సైన్ అటు పంపించాను, కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 బై కాదు, ఇక్కడ ప్లస్ ఉన్నది, ఎందుకు కనిపిస్తుంది? ఇవన్నీ కలిసిపోయినాయి ఏలో, ఇది ప్లస్, ఇది ఏ, సైన్ కాస్ స్క్వేర్ ఏ పెట్టి సైన్ని పంపించాను, ఇది ఒక ఫార్ములా. దీనికి రూట్ పెట్టుకుంటే కాస్ ఏ అవుతుంది, స్క్వేర్ రూట్ బై. ఇక్కడ రూట్ క్యాన్సల్ కాదు, ఎందుకంటే ప్లస్లు మైనస్లో ఉన్నప్పుడు క్యాన్సల్ కాదన్న మనం, గుర్తుందా? సో ఇవి రెండు కొత్త ఫార్ములా. దీని నుంచి నువ్వు ఇది గుర్తుపెట్టుకున్నావు అనుకో, ఇవి రెండు నువ్వే తయారు చేసుకోవచ్చు. సో ఇది కంపల్సరీ గుర్తుండాలి, వితౌట్ కన్ఫ్యూజన్. ప్లస్సా మైనసా, ఇది ఫస్టా అది ఫస్టా, ప్లస్లో ఏది రాసినా నడుస్తుంది, ప్లస్. ఇప్పుడు ఇక్కడికి రా, సీకెండ్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ అంటే దీన్ని ఏం రాయొచ్చు, సీకెండ్ స్క్వేర్ ఏ పెట్టుకొని టాన్ని అటు పంపిస్తుంది. అప్పుడు ఏమవుతుంది, 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ. సీకెండ్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ. తర్వాత ఇప్పుడు టాన్ పెట్టుకొని సీకెండ్ని పంపించాం, ఎందుకంటే టాన్ అట్లా పంపిస్తే టాన్కి మైనస్ వచ్చేస్తుంది, రూట్ మైనస్ చేయరాదు. అప్పుడు చెప్పిన రూట్ ఆఫ్ మైనస్ అన్డిఫైన్డ్. కాబట్టి ఏం చేస్తాం, ఈ టాన్ అటు పంపించి 1 ఇటు తెచ్చుకుంటాం. లేదంటే దీంట్లో రా, దీంట్లో టాన్ ఆల్రెడీ ప్లస్ ఉంది కదా, ఈ 1 ఇటు తెచ్చుకో. అప్పుడు ఏమవుతుంది, టాన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు స్క్వేర్ మైనస్ సీకెండ్ స్క్వేర్ ఏ మైనస్ 1. ఇది ఒక ఫార్ములా, ఇది ఒక ఫార్ములా. అర్థమైంది? అట్లాగే వీటికి థర్డ్ దానికి కూడా రాసుకోవచ్చు. థర్డ్ దానికి ఏమవుతుంది చెప్పు, కాస్ కాదు, చూడు, కొసెక్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. అట్లాగే కాట్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు ఈ 1 ఇటు తెచ్చుకో, కొసెక్ స్క్వేర్ ఏ మైనస్ 1. ఇది ఒక ఫార్ములా, ఇది ఒక ఫార్ములా. అర్థమైంది? ఈ ఫార్ములాస్ కంపల్సరీ రావాలి. 3తోని 6 వస్తుంది, 9 అయింది. అర్థమైంది? యాక్చువల్లీ ఈ రెండు ఫార్ములాస్ కూడా ఈ ఫస్ట్ ఫార్ములాతోనే వచ్చేస్తాయి. దీని నుంచే ఇవి రెండు పుడతాయి. ఎట్లా చూడు, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 ఉందనుకో,
అప్పుడు ఏమవుతుంది, ఈ రెండింటిని నేను బై బోత్ సైడ్ డివైడ్ విత్ సైన్ స్క్వేర్ ఏ చేస్తున్నాను. అప్పుడు సపరేట్ చేయి, సైన్ స్క్వేర్ ఏ బై సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ బై సైన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 బై సైన్ స్క్వేర్ ఏ. సైన్ 1 జా 1 అవుతుంది. కాస్ బై సైన్ అంటే ఏమని చెప్పాను ఇందాక? కాస్ బై సైన్ సైన్ బై కాస్ ఏమని చెప్పిన? సైన్ బై కాస్ టాన్. దీనికి రివర్స్ అంటే కాట్. సో 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఉంది కదా, కాట్ స్క్వేర్. తర్వాత 1 బై సైన్ అంటే సైన్కి రెసిప్రోకల్. కోసికెంట్ స్క్వేర్ ఉంది కాబట్టి కోసికెంట్ స్క్వేర్ ఏ అవుతుంది. ఇక్కడ వచ్చింది చూడు ఇది. ఇప్పుడు దీన్ని అటు దీన్ని కాట్ని అటు తీసుకెళ్తే ఏమవుతుంది? కోసెక్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. థర్డ్ ఫార్ములా వచ్చిందా? ఇట్లా. తర్వాత సెకండ్ ఫార్ములా కూడా తెచ్చుకోవచ్చు ఫస్ట్ దాని నుంచే సెకండ్ కూడా తెచ్చుకోవచ్చు. ఎట్లా తెచ్చుకుంటాం? ఈ మైనస్ ఉన్నదాన్ని అటు పంపిస్తున్నాం కదా. కాదు, ఇప్పుడు దీంట్లో చూడు, బై సైన్ స్క్వేర్ ఏ చేస్తే ఇది వచ్చింది, బై కాస్ స్క్వేర్ ఏ చేసినాం అనుకో ఇది వస్తుంది. చూడు, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 ఉందిగా, బోత్ సైడ్ డివైడ్ విత్ కాస్ స్క్వేర్ ఏ. అప్పుడు ఏమవుతుంది? విడగొట్టుకుంటే సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 బై కాస్ స్క్వేర్ ఏ అంటే ఇది 1, ఇది సీకెంట్. సైన్ బై కాస్ అంటే టాన్. సో ఇది అటు పంపిస్తే సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. ఇది ఫార్ములా, ఇది ఒక ఫార్ములా. అర్థమైంది? ఇవన్నీ ఫార్ములాస్ బై యాడ్ చేస్తేనే రేపు మొదలు పెడతాం. అప్పటి వరకు స్టార్ట్ చేయాలి.